భాగ్యనగరంలో ఏ గల్లీలో చూసినా సరే మనకి బోనాల జోస్ కనిపిస్తుంది. ఆల్రెడీ అటు గోల్కొండ బోనాలు, లస్కర్ బోనాలు కూడా అయిపోయాయి. ఇక ఈ వారం ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజ్ బోనాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజెంట్ మనం ఉప్పుగూడలో ఉన్నటువంటి మహంకాళి టెంపుల్లో ఉన్నాం. ఇక్కడ ఇంకా బోనాలు జరగలేదు. ఇప్పటికే క్రౌడ్ ఫుల్గా ఉంది. పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చి బోనాలను కూడా సమర్పిస్తున్నారు. అసలు పూర్తిగా బోనాల రోజు ఏం చేస్తారు అండ్ 75 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయంకి సంబంధించిన విశేషాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు టెంపుల్కి సంబంధించినటువంటి అధ్యక్షులు మధుసూదన్ గౌడ్ గారు ఉన్నారు. ఏంటండి, ఎన్నేళ్ల చరిత్ర ఈ టెంపుల్కి ఉంది? బోనాల రోజు ఏమేమి చేయబోతున్నారు? శ్రీమాత్రే నమ. ఈ యొక్క దేవాలయం 1949వ సంవత్సరం లోపల గుండె గోపాల్ గౌడ్ గారు మరియు గుండె యాదయ్య గౌడ్ గారి యొక్క సారథ్యంలో నిర్మించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా 2014వ సంవత్సరం లోపల దేవాలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. భారతీ విద్యారణ్య స్వామి గారి యొక్క స్వహస్తాల మీదుగా బ్రహ్మశ్రీ పాలెం మనోహర్ శర్మ శాస్త్రి గారి యొక్క పర్యవేక్షణ లోపల దేవాలయాన్ని అమ్మవారిని పునర్విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్మించి అప్పటి నుండి 1949వ సంవత్సరం నుంచి కూడా నిత్యము పూజా కార్యక్రమాలు బోనాలను నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క దేవాలయం లోపల. ఈ దేవాలయంలో 1991వ సంవత్సరం నుంచి ఘటస్థాపన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఎంతోమంది భక్తులు ఇక్కడ విచ్చేసి ఇక్కడ ఉన్న ప్రజానీకం ఎవరైనా కూడా వాళ్ళ ఇంట్లోపల ఏ కార్యక్రమం కూడా నిర్వహించాలనుకున్న గృహప్రవేశం కానీ, శుభకార్యం కానీ, పెళ్లి కానీ ఏదైనా కూడా ఉంటే మొట్టమొదటిగా అమ్మవారికి ఇక్కడ దర్శనం చేసుకొని అమ్మవారికి ఓడి బియ్యాన్ని ప్రసాదించేసి వారి కోరికని చేసుకున్నాక ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆదివారం రోజు బోనాలు ఇక్కడ నిర్వహిస్తారు కాబట్టి ఆ రోజు ఏమేమి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి? ఆదివారం రోజు మహాభిషేక కార్యక్రమం 3 గంటలకు మహాభిషేక కార్యక్రమం ఉంటుంది. మహాభిషేక కార్యక్రమం అనంతరము అమ్మవారిని మంచిగా అలంకరించడం జరుగుతుంది. వైవిధ్యప్రదంగా అలంకరించేసి ఆ రోజు 6 గంటల నుంచి అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమము అత్యంత వైభవపేతంగా ఉంటుంది. పాత బస్తీ లోపలనే ఎక్కువ జనాభా బోనాల సమర్పణ కార్యక్రమం లాల్ దర్వాజా శివవాహినికి తర్వాత 2వ స్థానం లోపల ఉండేదే ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో ఎక్కువ ప్రజానికం వస్తారు ఇక్కడికి. దాని తర్వాత పలారం బండ్లు ఊరేగింపులు, తొట్టెల ఊరేగింపులు, పోతరాజు నృత్యాలు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ దేవాలయం నుంచి చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఆలయంలో సోమవారం రోజు ప్రత్యేకించి హైదరాబాద్ లోపల పాత బస్సు లోపల భవిష్యవాణి కార్యక్రమం ఏదైతే ఉంటుందో మొట్టమొదటి భవిష్యవాణి కార్యక్రమం హైదరాబాద్లో ఉప్పుగూడ మహంకాళి దేవాలయం నుంచే ఆ యొక్క భవిష్యవాణి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. సో మొత్తానికి ఆదివారం ఇక్కడ బోనాలు జరగబోతున్నాయి. మరొక వైపు ఈరోజు అమ్మవారికి చక్కగా శాకాంబరి అలంకరణ చేశారు. ఏడాది పొడవునా మనకి అమ్మవారు మహంకాళిగా దర్శనమిస్తూ ఉంటే ఆషాఢంలో మాత్రం ఒకరోజు శాకాంబరి మాతగా కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఒకసారి అయ్యగారు ఉన్నారు, మాట్లాడదాం. ఈరోజు శాకాంబరి అలంకరణ చేయడానికి కారణం ఏంటి? శాకాంబరి శ్రీమాత్రే నమః. శాకాంబరి అలంకారం చేయడం కారణము మనకి ఆషాఢ మాసము మొదటి పంట ఏదైతే ఉంటుందో అది గ్రామస్తులంతా కూడా అమ్మవారికి సమర్పించి నెక్స్ట్ డే అనగా తెల్లారి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి భోజిస్తారనమాట. అందుకనే అమ్మవారికి మొదటి పంట వర్షం పడగానే ఫస్ట్ పంట తీసుకొచ్చి అమ్మవారికి కూరగాయలతోనే అలంకరిస్తారు. అందుకని శాకాంబరి అంటారు. 75 ఏళ్ళ చరిత్ర అమ్మవారి ఏముంది, హిస్టరీ, అసలు విశేషం ఏంటి? ఇక్కడ అమ్మవారిని కొలిసిన వాళ్ళందరూ కూడా కొలిందంత బలం అనమాట. అమ్మవారు ఇక్కడికి వచ్చి మనము ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది. ఇప్పుడు ఉద్యోగం కావాలనుకున్నాను, మంగళవారం 5 మంగళవారం ప్రదక్షిణాలు చేస్తే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. సంతానం లేని వారికి సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడ నాగేంద్రుడు ఉన్నాడు, పుట్ట ఉంది. సుబ్రహ్మణ్య స్వామికి 11 ప్రదక్షిణాలు 11 వారాలు చేస్తే సంతానం కలుగుతుంది. వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది. ఇక్కడ కుంకుమార్చన చేయించుకున్న వాళ్ళకి శీఘ్రంగా వివాహం జరుగుతుంది. శుక్రవారం నాడు సాయంత్రం లలిత సహస్రం కుంకుమార్చన ప్రతి శుక్రవారం ఉంటుంది. తదుపరి ఎవరైతే ఉద్యోగం కానీ విదేశీ అవకాశాల కోసం వెళ్తున్న వారికి కూడా అమ్మవారిని ఒక 41 రోజు మండల దీక్షగా ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ఒడిబియ్యము మరియు బోనము ప్రసాదంగా వినియోగిస్తే వారికి తప్పకుండా విదేశీ అవకాశాలు కూడా ఉంటాయి. సో మొత్తానికి అమ్మవారిని చూడొచ్చు, చక్కగా అలంకరణ కూడా చేశారు. అన్ని రకాల కూరగాయలతో కూడా అలంకరణ చేశారు. ఇక్కడ చూడొచ్చు భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇంకా బోనాలు సమయం రానప్పటికీ కూడా బోనాలు సమర్పించడానికి వచ్చారు. ఒక్కసారి మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పుగూడనే. ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ బోనం సమర్పిస్తాం? ఎవ్రీ ఇయర్ సమర్పిస్తాం, పొడి బియ్యం పోస్తాం. ఓకే, మరి ఆదివారం కదా బోనాలు, అప్పుడే వచ్చేసారు? అప్పుడు ఎక్కువ మంది ఉంటారని ఈరోజు తీసుకొచ్చాం. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? మేము లోకలే, పక్కనే మా ఇల్లు, కానీ ప్రజెంట్ మేము ఇక్కడ ఉండట్లేదు. అందుకే ఎవ్రీ ఇయర్ ఒడి బియ్యము బోనం తీసుకొని వస్తాం. సో మొత్తానికి ఇది పరిస్థితి. అమ్మవారి ఇక్కడ లాల్ దర్వాజ్ బోనాలు ఏవైతే ఉన్నాయో, బోనాలు జరిగినటువంటి సమయంలో ఇక్కడ ఎంత జోష్ఫుల్గా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే
ఈరోజు ప్రజెంట్ ఉప్పుగూడ మహంకాళి అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేశారు. ఇక ఈ ఆదివారం కూడా బోనాలు అంగరంగ వైభవంగా చేస్తాము, అనంతరం తొట్టెల ఊరేగింపు అన్నీ ఉంటాయని చెప్తున్నారు. మొత్తానికైతే భాగ్యనగరం అటు జంట నగరాల్లో ఓల్డ్ సిటీలో అయితే బోనాల జోష్ అనేది చాలా వైభవంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ గజ్జప్పతో హేమ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉప్పుగూడ.